హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన కాలీవుడ్ యాక్షన్ హీరో అరుణ్ విజయ్ నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ రెట్టతల సినిమా రివ్యూ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇందులో అరుణ్ విజయ్ డ్యూయల్ రోల్ పోషించారు. మరి ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అయిందో మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్ కొంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, సినిమాలో అరుణ్ విజయ్ రెండు డిఫరెంట్ పాత్రలో కనిపిస్తారు. ఒకరు కాశీ, పాండిచేరిలో ఉండే ఒక సాధారణ అనాథ కుర్రోడు. ఇతనికి తరచూ తలనొప్పి వచ్చే ఒక సమస్య ఉంటుంది. ఇంకొకరు ఉపేంద్ర, గోవాలో ఉండే ఒక భయంకరమైన గ్యాంగ్స్టర్. ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ బెయిల్ పైన బయటకు వస్తాడు. అనుకోకుండా కాశీకి ఉపేంద్ర ఎదురవుతాడు. ఒక గొడవలో ఉపేంద్ర చనిపోవడంతో అతని దగ్గర ఉన్న కోట్లాది రూపాయల ఆస్తిని కొట్టేయాలని కాశీ ప్లాన్ చేస్తాడు. ఉపేంద్ర స్థానంలోకి కాశీ వెళ్తాడు. కానీ అక్కడ అతనికి అసలైన శత్రువులు అవినీతి పోలీస్ ఆఫీసర్ తిరువయ్యం రూపంలో సవాళ్లు ఎదురవుతాయి. మరి కాశీ తన ప్రాణాలను కాపాడుకుని ఆ డబ్బు దక్కించుకున్నాడా లేదా, అసలు కాశీకి ఉపేంద్రకి ఏమైనా సంబంధం ఉందా లేదా అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమాలో పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అరుణ్ విజయ్ ఈ సినిమాకి మెయిన్ పిల్లరే అని చెప్పొచ్చు. రెండు పాత్రల్లోనూ వేరియేషన్స్ చూపించడానికి చాలా కష్టపడ్డారు. తన ఫిజిక్తో అలాగే ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్తో సినిమాని తన భుజాల మీద మోసారని చెప్పొచ్చు. కానీ స్క్రిప్ట్లో బలం లేకపోవడం వల్ల అతని కష్టం వృధా అయినట్టు అనిపిస్తుంది. ఇక హీరోయిన్గా సిద్ధి దాని తన పరిధి మేరకు నటించింది. కొన్ని సీన్లలో కేవలం గ్లామర్ కోసమే అన్నట్టు కాకుండా కథలో కూడా తన పాత్ర క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. ఇక జాన్ విజయ్ పోలీస్ ఆఫీసర్గా ఇతని యాక్టింగ్కి కొన్ని చోట్ల మరీ ఓవర్గా అనిపిస్తుంది. ఒక విలన్గా కాకుండా ప్యారడీగా నటిస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక తాన్యా రవిచంద్రన్, ఈమె పాత్ర పెద్దగా ఇంపార్టెన్స్ లేదు సినిమాలో, కానీ ఉన్నంత వరకు బాగానే చేసింది. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ చూసుకున్నట్టయితే అరుణ్ విజయ్ ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. అతని అద్భుతమైన యాక్టింగ్ అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాకి మేజర్ హైలైట్. ఇక ఈ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి ఈ సినిమాలో. ఇక ఈ సినిమాకి రన్ టైం కేవలం 2 hours మాత్రమే ఉంది. ఇది కొంచెం పాజిటివ్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమా స్టోరీ చాలా వీక్గా ఉంది. ఇక స్క్రీన్ ప్లేలో కూడా చాలా సీన్స్ చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తాయి. కొన్ని యాక్షన్ సీన్స్లో అయితే లాజిక్స్ మిస్ అయ్యారు కంప్లీట్గా. ఇక మంచి క్యారెక్టర్స్ అయితే తీసుకున్నారు కానీ ఆ క్యారెక్టర్స్ని డెవలప్ చేయలేదు ప్రాపర్గా. సో అందువల్ల ఆడియన్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతాడు అక్కడ. ఇక కొన్ని సీన్స్ విలన్ చేసిన సీన్స్ అయితే చాలా వరకు విసుగు తెప్పిస్తాయి ఆడియన్స్కి సినిమాలో. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే ఉంది, కానీ కొన్ని చోట్ల మరీ లౌడ్గా వినిపించింది. శామ్ సేస్ అందించాడు ఈ సినిమాకి మ్యూజిక్. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్గా ఉన్నాయి. గోవా, పాండిచేరి లొకేషన్స్ని చాలా బాగా చూపించారు. ఇక యాక్షన్ సీన్స్ అన్ని చాలా బాగున్నాయి, కానీ లాజిక్స్కి చాలా దూరంగా ఉన్నాయి. హీరోకి బుల్లెట్ గాయాలైనా కూడా నిమిషాల్లో కోలుకోవడం వంటివి చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఇక స్క్రీన్ ప్లే అలాగే డైరెక్టర్ విషయానికి వస్తే ఒక మంచి పాయింట్ తీసుకున్నాడు, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో తడబడ్డారు. స్క్రీన్ ప్లేలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఒక సీన్కి ఇంకో సీన్కి సంబంధం లేకుండా వెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ సీన్లు అయితే సినిమా వేగాన్ని బాగా తగ్గించేస్తాయి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రెట్టతల సినిమా ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఒక రిథం లేని యాక్షన్ సినిమా. అరుణ్ విజయ్ తన వంతు ప్రయత్నం ఆయన చేశాడు, కానీ కథలో బలం లేకపోవడం వల్ల సినిమా జస్ట్ ఓకే వాచ్గా ఉంటుంది. మీకు కానీ లాజిక్స్తో సంబంధం లేని యాక్షన్ సీక్వెన్సెస్, అరుణ్ విజయ్ యాక్టింగ్ ఇష్టమైతే ఇది ఒక డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. కానీ ఏదో కొత్తగా ఉంటుందని ట్రై చేస్తే మాత్రం నిరాశపడతారు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.